ఈరోజు మనం తీసుకోబోయే పాట మట్టిని తీసావా మట్టి బొమ్మను చేసావా అనే సాంగ్ తీసుకుందాం. ఇది నటభైరవి రాగం 4వ శృతిలో మనం దీన్ని ప్లే చేసుకోవడానికి ట్రై చేద్దాం. దీని యొక్క స్వరస్థానాలు సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్ అండ్ సాన్. సరిగా మ పదని సా ని ద ప మగరి సా. పాటలోకి వెళ్దాం. మట్టిని తీసావా మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా. మట్టిని తీసావా మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా. మట్టిని తీసావా. వేసి పువ్వులాగా తుంచేస్తావు, పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వులాగా తుంచేస్తావు. మట్టిని తీసావా మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా. మట్టిని తీసావా. కర్మబంధాల ముడినే వేసి త్రుటిలో తుంచేస్తున్నావు, కర్మబంధాల ముడినే వేసి త్రుటిలో తుంచేస్తున్నావు. మట్టిని తీసావా మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా. మట్టిని తీసావా.
సాక్షిగా నిలచావు, శరణన్న భక్తులు కోర్కెలు తీర్చి శ్రీశైలవాసుడవైనావు. శరణన్న భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైలవాసుడవైనావు. మట్టిని తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య, మనిషిని చేసావా. మట్టిని తీసావా, మట్టి బొమ్మను చేసావా. దీని యొక్క స్వరం నేను పేపర్ మీద పెట్టాను, అది మీకు చూపిస్తాను. ఒక పల్లవి ఒక చరణం నేర్చుకుంటే మిగిలినవన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. చూడండి, పల్లవి మట్టిని తీసావా మా మమ మగగామా, మట్టి బొమ్మను చేసావా, అలా రావాలి. మట్టి అంటే మమ, బొమ్మను అంటే మమ పమ, మప పమ. ఓకే, అలా ఒక చరణం నేర్చుకుంటే అన్ని చరణాలు వచ్చేస్తాయి. ఓకే అండి, మీకు ఈ పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.